శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనుర్రాశి ఫలితాలను తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ధనుర్రాశిగా చెప్పవచ్చు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అవమానం 6. ఈ రాశివారికి గురువు లగ్న చతుర్థాధిపతి అయి 8వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నందువలన రాహుకేతువులు 3, 9 స్థానాల్లో ఉండడం చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగాలలో కూడా తమ జీవితానికి విలువైనటువంటి మార్గాన్ని చూసుకోగలుగుతారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకుబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధైర్య సాహసాలు పెరగడం, బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరగడం, సంఘంలో మంచి స్థానము, మీ యొక్క తెలివితేటలు అందరూ కూడా గుర్తించేటువంటి విధంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంది. ఎంతటి ధన వ్యయానికైనా సరే లెక్క చేయకుండా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. స్వ విషయంలో కంటే కూడా ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. మీ వాక్ ప్రభావం చాలా గొప్పది. మీరు మాట్లాడేటువంటి మాటలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు. 4వ ఇంట శని ఉండడం వలన కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయము, శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్యతలు కూడా సూచిస్తాయి. ధన వ్యయము, సోదరుల వల్ల ధన నష్టము, ఊహించని సమస్యలకు వాటిలో ఉన్నటువంటి పనులలో మీరు తలదూర్చడం వలన వాటి సమస్యలన్నీ కూడా మీ చుట్టూ తిరగడం, గురుబలం ఉండడం వలన వాటి నుండి బయటికి రావడం అనేటువంటిది కూడా సంభవిస్తుంది. ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ గురువు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటిది. విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగా ఉంది కాబట్టి విద్యారంగంలో విజయాలు సాధించడం అనేటువంటిది సులభ మార్గంగా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉండడం వలన మంగళవారము, శనివారము నియమాలను పాటించడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శుభమస్తు.